తిరుపతి జిల్లాలో 10 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని ఎస్వి యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన రాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన పోతు అనే వ్యక్తి తిరుపతి నగరంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె ఇవ్వలేదని బండరాయితో కొట్టి చంపాడు. నిందితుడు గుంతకల్లుకు చెందిన చలపతిగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు డీఎస్పీ నర్సప్ప తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ పోలీసులను డీఎస్పీ నర్సప్ప అభినందించారు. రాయి ఏదైతే రాయితో కొట్టి చంపేశారో ఆ రాయి కూడా అక్కడే పడి ఉందని చెప్పేసి ఒకటి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా మర్డర్ కేసు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఇంకా శవ పంచనామా సమయంలో శవాన్ని పరీక్షించే సమయంలో చూస్తే అతని జోబులో చిన్న చీటీ ఒకటి ఉంది. వాళ్ళ కూతురు పేరు, ఫోన్ నంబరు చాలా విషయాలు ఉన్నాయి. ఇమీడియట్గా తీసుకొని వాళ్ళ కూతురుతో అంతా మేము కూడా నేను మాట్లాడాము, వీళ్ళు మన ఆఫీసర్స్ మాట్లాడినారు. మాట్లాడితే అతని పేరు వచ్చేసి రేపాకుల లక్ష్మణరావు, విజయవాడ నేటివ్ అవుతుంది, విజయవాడలో ఉంటారు. అతను వచ్చేసి పెళ్ళైనప్పటి నుంచి కూడా అతను భార్య ఉంది, 3 కూతుర్లు ఉన్నారు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినా, అంతా సెటిల్ అయిపోయినారు. ఇతని భార్యకు కూడా భద్రాచలంలో పొలాలు కూడా ఉన్నాయి. ఇతను పెళ్ళి అయినప్పటి నుంచి కూడా కొద్దిగా ఇంట్లో ఎక్కువగా ఉన్నంట, తిరిగేసేసి వస్తూ ఉంటాడు, పోతా ఉంటే తిరగడము రావడం. ఇది చూసి వాళ్ళ మామగారు వచ్చేసి ఇతని మీద ఏమో ఆస్తి ఉంటే బాగుంటుందని కూతురు పేరు మీద పెట్టాడు. సో ఇతను పోయి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఇంటికి తిరిగి పోవడం కామన్. ఇది ఈ మధ్యలో కూడా ఈ రకంగా ఇట్లే వచ్చిపోయినాడని చెప్పేసి వాళ్ళ కూతుర్ని విచారిస్తే ఒక 20 రోజుల కింద కూడా వచ్చేసేసి పోయినారు. తిరుపతిలోనే ఉంటాను నేను, తిరుపతిలోనే